హాయ్! హలో! అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో నేను ఉదయం నుండి ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాను, అలానే బేరము అడిగి ఎక్కడెక్కడ ఎంత మనీ సేవ్ చేశాను అనేది ఈ వీడియోలో పోస్ట్ చేస్తానండి. అలానే చిన్న బిజినెస్ ఐడియా కూడా పోస్ట్ చేస్తానండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందైతే ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మన అందరికీ స్వాగతం అండి. ఈరోజు ఉదయాన్నే పువ్వులు తీసుకున్నానండి. అలాగే ఒక్కలు అయిపోయాయి. ఒక్కలు కూడా తీసుకున్నాను. సోమవారం కాబట్టి ఒక టెంకాయ కూడా తీసుకున్నాను. అలానే అరటిపళ్ళు తీసుకున్నానండి. టెంకాయ ₹20 చెప్పాడండి. ₹10 అడిగాను ఇవ్వనన్నాడు. 15కి ఇస్తానన్నాడు. ఇంకా అలా కదని చెప్పి 12:30కి అడిగితే ఇచ్చాడు. తర్వాత అరటిపళ్ళు వచ్చి ₹40 చెప్పాడండి. 30కి అడిగాను ఇవ్వనన్నాడు. 35కి అయితే ఇచ్చాడండి. తర్వాత పువ్వులు తీసుకున్నానండి. అలాగే తమలపాకులు కూడా తీసుకున్నాను. కట్ట ₹10 అండి. కానీ ₹5 తీసుకున్నాను. ఇవి సరిపోతాయండి. ఇంచుమించు వారం పైనే వస్తాయి. పువ్వులైతే ఈసారి బాగున్నాయండి. అన్ని రకాలు వేయించాను. పావు కేజీ ₹50 అండి పువ్వులు. నేనైతే పావు కేజీలో సగం అయితే వేయించానండి. చాలా బాగున్నాయండి పువ్వులు అయితేనే. రకరకాల పువ్వులు రంగురంగుల పువ్వులు వచ్చినాయండి. చాలా బాగున్నాయి. చామంతుల్లో అయితే చాలా రకాలు వచ్చాయి. చూడటానికి కూడా అందంగా ఉన్నాయి కదా అని చెప్పి తీసుకున్నానండి. పటాలకు కూడా చాలా బాగున్నాయి. ఇవి వచ్చి మామూలుగా అయితే నాకు 3 రోజులు వస్తాయి. కానీ 2 రోజులే వచ్చాయండి పువ్వులు. బాగున్నాయండి పువ్వులు అయితేనే. ఈ పువ్వులు చూసే కొంచెం అలంకరించాలనిపించి బాగా అలంకరించినట్టున్నాను. అందుకని 2 రోజులే వచ్చాయి ఈసారి. పువ్వులు వచ్చి ₹25 పెట్టి తీసుకున్నానండి. ఉదయం లెగిస్తే మనం ఏదో దానికి ఖర్చు పెట్టాల్సి వస్తూనే ఉంటుంది కదా. ఇవైతే నేను పూజ నిమిత్తం అయితే తీసుకున్నాను. పూజకైనా దేనికైనా మనం అయితే ఖర్చు పెట్టాలండి. డబ్బులు ఇస్తేనే కదా మనకు పువ్వులు ఇచ్చిన, అరటిపళ్ళు తీసుకున్నా, కొబ్బరికాయ తీసుకున్నా ఏదైనా డబ్బులు ఇస్తేనే కదా. చామంతులు అయితే చాలా బాగున్నాయండి. చాలా రకరకాలుగా ఉన్నాయి చామంతి పూలు. చూడటానికి కూడా చాలా బాగున్నాయండి. అందుకని తీసుకున్నాను. ఉదయాన్నే పువ్వులు, టెంకాయ, కొబ్బరికాయ, అదే కొబ్బరికాయ టెంకాయ ఒకటేనండి. తర్వాత అరటిపళ్ళు, ఆకులు, ఒక్కలు వీటి వరకు 72.5 అయితే అయ్యిందండి. నేనైతే ₹100 తీసుకెళ్ళాను. 72.5 అయితే అయ్యింది. ₹10 మారట్లేదు కాబట్టి ₹73 అయితే అయ్యిందండి. ఇంకా నాకు వచ్చి ₹27 అయితే ఇవాళ మిగిలింది. మనం మనీని పోగేసి అనవసరమైన వస్తువులు కొంటూ ఉంటాము అని నేనైతే అంటూ ఉంటాను కదా. అలా కాకుండా ఈ బంతిపూల దండలు తీసుకున్నానండి. ఇవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఒక్కసారి అలంకరిస్తే మళ్ళీ అది దుమ్ము పట్టేంత వరకు కూడా చాలా నీట్‌గా ఉంటుందండి. ఇదైతే నాకు బాగా నచ్చింది బంతిపూ దండలో. ఇంగో చూడండి ఇప్పుడైతే ఇంగోండి దేవుడినైతే పువ్వులతో ఈ విధంగా అలంకరించాను. 2 రోజులు వస్తాయని చెప్పాను కదా. ఇంగోండి ఫస్ట్ రోజు ఈ విధంగా అలంకరించాను. రెండో రోజు కూడా సేమ్ ఇలానే సరిపోతాయండి నాకైతేనే పువ్వులు పూజకైతేనే. అంటే చాలామంది అనుకోవచ్చు కదా, పూజ దగ్గర కూడా ఏంటండి మనం దేవుడికి పెట్టుకునే పువ్వులకు కూడా ఏంటి మనీ చూసుకునేది అని అనుకుంటారని నేనైతే చూపిస్తున్నానండి. మనం పువ్వులు ఏకంగా పటాల ముందు పోసైన అవసరం లేదు. అంటే ఎవరిష్టం వాళ్ళదనుకోండి. నాకైతే ఇలా సింపుల్గా చేసుకోవడమే ఇష్టం అండి పూజ. ఈ విధంగా అయితే భగవంతుని అలంకరించుకుని శుభ్రంగా పూజ అయితే చేసుకున్నాను. ఇవాళ ₹73 ఖర్చు పెట్టడంతో పాటు ఒక 250 అయితే మిగిల్చానండి. అంటే ఇవాళ నెయ్యి కాస్తున్నాను. జనరల్‌గా నెయ్యి అయితే కేజీ ₹50 600 అయితే 600కైతే బయట అమ్ముతున్నారండి. ఇది ఇంట్లో నెయ్యండి. ఇంట్లోనే కాస్తున్నాను. దీని తర్వాత అంటే ఈ నెయ్యి అయితే ఇంట్లోకే. దీని తర్వాత కాసే నెయ్యి అయితే మా చెల్లి అడిగిందండి. దానికి కావాలంట. దానికి పోస్తాను.
ప్రస్తుతానికైతే ఇది ఇంట్లోకే అండి. తర్వాత చిన్న బిజినెస్ ఐడియా అన్నాను కదా, అది బియ్యంతోనండి. అంటే మనం రేషన్ బియ్యం అయ్యి వస్తూ ఉంటాయి కదా, అవి చాలామంది తింటారు, తినకుండా చాలామంది అమ్మేస్తారు కదా, వాళ్ళ దగ్గర తీసుకునండి ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఎండలో ఆరబెట్టేసుకుంటే ఇలా అవుతాయండి. దీనిని మరపట్టిస్తే పిండి అవుతుంది. ఆ పిండిని మనం ప్యాకింగ్ చేసండి నీట్గా ప్యాకెట్లని మనం మన మన వీధిలో షాపులకు కానీ లేదంటే బయట షాపులకు కానీ ఇంటి దగ్గర అమ్ముతున్నామని తెలిస్తే తీసుకుంటారండి. మనం బయట తీసుకునే పిండి అర కేజీ వచ్చి రూ. 35, రూ. 34 పెట్టి నేను తీసుకుంటున్నాను ఇక్కడ. ఈ బిజినెస్ అయితే మా పిన్ని వాళ్ళు చేస్తారండి. ఏమీ లేదు, రేషన్ బియ్యం తీసుకుంటారండి అందరి దగ్గరను. అమ్ముతూ ఉంటారు కదా, అలాగా కేజీ రూ. 10 ఎంతో పెట్టి తీసుకుంటారు. దాన్ని మరపట్టించి ప్యాకింగ్ చేసి షాప్స్కి అయితే వేస్తూ ఉంటారండి. దీనికి పెద్దగా నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు, కాకపోతే షాప్స్ దగ్గరికి వెళ్ళి వేయగలగాలండి. ఇది మా పిన్ని ఇంట్లోనే ఉండి బియ్యం అది మరపట్టించి ఇస్తుందండి మా చిన్నాన్నకి అయితేనే. మా చిన్నాన్న తీసుకెళ్ళి షాప్కి అయితే వేస్తూ ఉంటాడు. ఇది స్టార్ట్ చేసి మా పిన్ని 3 నెలలు అవుతుందండి. మా పిన్నే ఇంట్లో పక్కల లేదంటే వాళ్ళ ఉండే ప్లేస్లోనే బియ్యం అయితే తీసుకుంటుంది. కేజీ రూ. 10 తీసుకుంటుందండి. చూడండి, ఇది నేను బయట అర కేజీ ప్యాకెట్ తీసుకున్నానండి. దీని మీద రూ. 37 అయితే రేట్ ఉంది. కానీ నాకు ఇది 35కో 34కో ఇచ్చారండి షాప్ వాళ్ళు. దీనికన్నా మనం వీలుంటే పిండి బిజినెస్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో మనం శుభ్రంగా బియ్యం కడుక్కొని క్లీన్ చేసుకొని పెట్టుకొని మరపట్టించుకుంటే మనకైతే కేజీ బియ్యానికి కేజీ పిండి అయితే ఉంటుంది కదా. పైగా రేషన్ బియ్యం కూడా తక్కువ రేటే అండి, కేజీ రూ. 10 అనుకుంటా అమ్ముతున్నారు. అలానే మరపట్టించినందుకు రూ. 6, రూ. 7 తీసుకుంటారండి. పిండి మనకి ప్రతి దాంట్లోకి అవసరమే కదా, దోశల్లోకి కానీ ఇంట్లో అట్లు వేసుకోవడంలోకి కానీ లేదంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వడియాలు పట్టుకోవడానికి కానీ అవసరం అవుతుంది కదా. ఇదిగోండి, ఇదైతే త్వరక తీసానండి నేను. మా చెల్లికి నెయ్యి కావాలనింది కదా, ఇది తనకి కాసి పోస్తాను. ఇందాక నేను మీకు కాసేటప్పుడు చూపించాను కదా, అది నాకండి, అంటే ఇంట్లోకి, మా ఇంట్లోకి అయితేనే. నేను వడకెట్టనండి, బాగా చల్లారిపోయిన తర్వాత తేరుకుంటే అదే కిందకి వెళ్ళిపోతుంది మడ్డి అంతాను. ఈ విధంగా అయితే నేను వంపేసుకుంటానండి. నెయ్యి మనం బయట కొంటే కేజీ 600 అండి. ఇప్పుడు నేను చేసినటువంటిది పావు కేజీ వచ్చినట్టుందండి. అంటే రూ. 150 సేవ్ చేసినట్టే కదా, లేదా ఆ రూ. 150 మనం సంపాదించినట్టే. నెయ్యి మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మా అమ్మమ్మ తమలపాకు వేసి కాసేదండి. కానీ ఇప్పుడు కొంచెమే కాబట్టి నేనైతే తమలపాకు వేయట్లేదు, వేయకుండానే కాసాను. ఎక్కువ నెయ్యి తీసుకునేటప్పుడు మాత్రం తమలపాకు శుభ్రంగా కడిగేసి అందులో వేసి కాసేస్తే నెయ్యి ఫ్రెష్గా ఉంటుందట, మంచి సువాసన కూడా వస్తుందట అండి. ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ నెయ్యి కాస్తే మీకు షేర్ చేస్తాను. తర్వాత మిగిలిన నెయ్యి కూడా నేను ఒక చిన్న క్యాన్లోకి అయితే వంచేసుకుంటున్నానండి. చెప్పాను కదా, ఏదైనా సరే మనం పూర్తిగా వాడాలండి. పూర్తిగా వాడితేనే మనం మనీ పరంగా కొంచెం మరీ లక్షల కోట్లు కాదు కానీ రూపాయికి రూపాయి తోడున్నట్టు అవుతుంది అనేది నా అభిప్రాయం. మా అమ్మ ఈ చివర నెయ్యి కాచిన తర్వాత మధ్యలో అయితే మా అమ్మ బెల్లం తురిమేసి వేసి ఇచ్చేసేదండి చిన్నప్పుడు. అలానే తినేసేవాళ్ళము. ప్రజెంట్ నా దగ్గర బెల్లం లేదు, అందుకని పంచదార అయితే వేస్తున్నానండి 1 స్పూను. ఇది కూడా చాలా కమ్మగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఈ విధంగా తిన్నారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్.